ముఖ్యంగా మహిళా సమాజానికి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా, మహిళా మంత్రిగా కొనసాగుతున్న గౌరవనీయ కొండా సురేఖ గారికి జరిగిన అవమానం మహిళా లోకానికి జరిగిన అవమానంగా భావిస్తున్నాం. ముఖ్యంగా కొండా సురేఖ భర్త మురళి గారు, కొండా మురళి గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమ బాటలు నడిచి తెలంగాణ కోసం పోరాటాలు చేసి ఉద్యమ నాయకుడిగా రాజకీయంగా ఏ బ్యాక్గ్రౌండ్ చరిత్ర లేకుండా స్వయం కృషితో అభివృద్ధి చెందారనేది మన తెలంగాణ ప్రజానికానికి మొత్తం తెలుసు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా మరి కొనసాగిన కొండా సురేఖ గారు పూర్తిగా ప్రజాభిమానం చూరగొని మళ్ళీ ఈరోజు మంత్రిమండలి స్థానం సంపాదించి స్వయం కృషితో ఎదిగి సంపాదించి మన ప్రజానీకానికి సేవ చేస్తున్న సందర్భాన్ని, ముఖ్యంగా మహిళా లోకానికి సేవ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరి వ్యవహార శైలిలో కానీ, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనలో కానీ చాలా సౌమ్యంగా, ఎంతో ఓపికగా ప్రజల కోసమే అన్ని వేళలా ఆలోచిస్తూ ఎప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మరి కృషి చేసే మన కొండా సురేఖ గారిని అగౌరవపరిచే విధంగా సోషల్ మీడియాలో మరి పోస్టులు రావడం అనేది చాలా విచారించదగ్గ విషయం. ఇది మహిళా లోకానికి గొడవలు పెట్టు లాంటిది కూడా అని భావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు నా సోషల్ మీడియా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు అవతల సేమ్ రౌడీజంగా, సేమ్ లోకజ్ఞానం లేకుండా, సేమ్ దూకుడు స్వభావంతో ప్రవర్తిస్తున్న వాళ్ళ జోలికి పోకుండా సౌమ్యంగా ప్రజాసేవ చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ మరి సమాజంలో మంచి పేరు తెచ్చుకునే స్వభావం ఉన్న వ్యక్తుల మీద మరి ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వ్యంగ్యమైన ఫోటోలతో వ్యంగ్య స్వభావంతో ప్రవర్తిస్తూ అవమానపరిచి వాళ్ళ మనసుల్ని గాయపరుస్తున్న సందర్భాన్ని మరి ఇది తెలంగాణ సమాజం కాదు, ఇది యావత్ తెలుగు భారతదేశ మహిళా సమాజం దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మరి ఈరోజు దీన్ని ఇలాగే కనుక ప్రభుత్వాలు వదిలేస్తే ఈరోజు ఎవరైతే వీటిని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకు కూడా రేపు మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. వీళ్ళని మంచి సమాజానికి మంచి ఉపయోగపడే వాళ్ళని మరి ఇలాంటి పోస్టులు పెట్టడానికి సిద్ధమయ్యే సోషల్ మీడియా రేపు రివర్స్ అయితే వీటిని ప్రోత్సహించే వాళ్ళని కూడా మరి పెట్టడానికి, సోషల్ మీడియాలో పెట్టడానికి, వ్యంగ్యంగా అవమానపరచడానికి వెనక్కి రాదు అనేది గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి ఇంతకుముందు కూడా మనం చూస్తున్నాం, ఒక మంత్రి స్థానంలో ఉండి స్టేజీల మీద మహిళా అధికారుల్ని అవమానించిన మంత్రులను కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. మరి వాళ్ళకు ఇప్పటివరకు వాళ్ళకి పశ్చాత్తాపడుతున్నట్టుగా కనపడతలేదు. వాళ్ళలాంటి వాళ్ళ ప్రోత్సాహంతో మహిళా అధికారుల్ని స్టేజీల మీద, మీడియాల ముందర, ప్రెస్ ముందర, ఉన్నతాధికారుల ముందర అవమానిస్తే వాళ్ళకి చర్యలు లేవు. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని, వాళ్ళకి అడిగిన పని చేయని వాళ్ళని మంచి లేకుండా చెడు అభిప్రాయంతో వాళ్ళని అవమానిస్తూ వస్తున్నారు అనేది మనం గ్రహిస్తున్నాం. దానికి కనుక ఈరోజు ఒక బీసీ మహిళగా మరి కొండా సురేఖ గారు ఆమెకున్న స్థాయికి, ఆమెకున్న అధికారాన్ని ఉపయోగించి దీని మీద కక్ష తీర్చుకోవాలన్న మనస్తత్వం కనుక ఆమె ఉండి ఉంటే మరి కొండా సురేఖ గారు వేరే విధంగా ప్రవర్తించేవారు, వేరే విధంగా స్పందించేవారు. కానీ ఎంతో ఓర్పుతో, ఎంతో సహనంతో, ఒక ఉన్నతమైన భావాలతో ప్రజల ముందుకు వచ్చి మరి మీడియా ముందర ఆ బాధను వెలిగుచ్చి కంట నీరు పెట్టుకున్నది ఒక ఆడపరచ అంటే మన తెలంగాణ సమాజానికి, తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష ప్రభుత్వాల అధికారంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి సిగ్గుచేటుగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పడానికి తెలియజేసుకుంటున్నాం. మరి ఒక్కొక్కటి ఇట్నే కనుక ఇదైతే రేపు అధికారుల మీద కూడా
ఇలాంటి రావడానికి ఎరిగినాం. మరి మనం కూడా పార్టీలలో పెద్ద పెద్ద హోదాలలో ఉన్నాం, ఆర్థికంగా బలమైన హోదాలలో ఉన్నాం, మరి వ్యాపారపరంగా బలమైన హోదాలలో మహిళల్ని ప్రోత్సహిస్తున్న సందర్భాలు ఈరోజు మన కళ్ళ ముందు మహిళలు ఉన్నత స్థాయికి ఎదుగుతున్న రోజులు ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో మరి రేపు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ దూకుడు స్వభావంతో మనం బయటపడతలేదు కదా అని ఇలాంటి వాటిని ప్రోత్సహించి చేస్తున్నారు. కాబట్టే ఇలాంటి చెడు స్వభావం ఉన్న వాళ్ళు మరి మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో మరి ఇలాంటి చెడు ప్రచారం చేస్తున్నారు. మరి పొద్దున్నే తిరిగి వచ్చి మీకు మీ పిల్లలకి, మీ భార్యలకి, మీ తల్లిదండ్రులకి, మీ తల్లులకి, ఆడపడుచులకు కూడా మరి రివర్స్ అయ్యి ఇంకొకటి పెడితే మనకి ఎంత బాధ ఉంటుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధని ఈరోజు మన సురేఖ గారు మీడియా ముందర మరి కంటి శోకంతో మరి వెలుగుచ్చుకున్నదంటే మన అందరం మన మనసులో సురేఖ గారికి ఇష్టం ఉన్నా లేకున్నా, సురేఖ గారి పార్టీ ఇష్టం ఉన్నా లేకున్నా, సురేఖ గారి అధికారాన్ని ఇష్టం ఉన్నా లేకున్నా ఒక తెలంగాణ ఆడపడుచుగా మరి ఆ ఆవేదనని అర్థం చేసుకొని రేపు మీ ఇంట్లో ఆడపడుచులకి, మీ ఇంట్లో ఆడవాళ్ళకి కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ముక్త కంఠంతో తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రకులాలకు సంబంధించిన మహిళలు కూడా బయటకు వచ్చి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా వీటిని ఖండించి మళ్ళీ పునరావృతం రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఎవరైతే ఆకాశం మీద ఉమ్మేస్తారో మళ్ళీ వచ్చి వాళ్ళ ముఖం మీద ఏ విధంగా అయితే పడుతుందో మనం ఎదుటి ఆడపడుచుల్ని అవమానించి ఆడపడుచుల్ని కట్ట నీరు పెట్టిస్తే రేపు మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకు కూడా అదే పరిస్థితులు వస్తే మన రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది అని చెప్పని గ్రహించాల్సిందిగా ఈ పనులు చేసిన, ఈ పనులను ప్రోత్సహించిన మన అధికార పార్టీలు ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న ఈ అవకాశం, ఈ అవసరం ప్రతిపక్షాలకే అవసరం ఉంటుంది అని చెప్పని గ్రహించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. ఎందుకంటే నీతి నిజాయితీగా మరి సురేఖ గారు ఆమెకున్న ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని జోడించి ప్రభుత్వ ఎదుగుదలకి, ప్రభుత్వంలో ప్రజలకు మంచి పేరు రావడం కోసం సురేఖ గారు మహిళా సమాజంలో నుంచి ఇలాంటి సీనియర్ నాయకురాలు మాకు అవసరం అని చెప్పి తెలంగాణ ప్రజలు గ్రహించే విధంగా ఆమె పరిపాలన చేస్తుంది. ఎంతో ఓపికతో మరి ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళి పని చేసుకుంటూ ప్రజల అవసరాలు తీరుస్తూ ప్రజల కోసం కృషి చేస్తుంది. కాబట్టి మరి అలాంటి నాయకురాలని ఇలాంటి కించపరిచే విధంగా చేసి మనోవేదకు గురి చేసే విధంగా ప్రజల ముందుకు పోకుండా ఉంటుందేమో అని చెప్పని ఆమెని మానసికంగా ఇబ్బంది పెట్టడం కోసం చేసే పని ప్రతిపక్షాలకి అవసరం ఉంటుంది. వాళ్ళ ప్రతిపక్షాలు ఆలోచించుకోవాలి. మరి ఆమె రివర్స్ అయ్యి మీ మీదకి మరి చర్యల కోసం కనుక మరి ముందుకు వచ్చిందనంటే మరి మీ పరిస్థితి ఎందుకు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు చేసారో ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిగా ఈరోజు ఆ ఆడపడుచులను అవమానిస్తున్నాం. మరి రేపు పొద్దున మన ఆడపడుచుల పరిస్థితి ఏంది? ఒక మంత్రి హోదాలో ఉన్న వాళ్ళని ఇలాంటి పోస్టులతో అవమాన పరిస్థితి. రేపు మన ఆడపడుచులు బయటకు వెళ్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పాలి. తెలంగాణ ప్రజానీకం ఆలోచించుకొని ఎవరైతే ఈ తప్పునికి ప్రోత్సహిస్తున్నారో, ఎవరైతే తప్పుని చేస్తున్నారో మూకుమ్మడిగా మరి వాళ్ళ మీద దాడి చేసి చెప్పులతో కొట్టే పరిస్థితులు తీసుకొచ్చుకోవద్దు. సమాజంలో రేపు పొద్దున్నే తప్పుడు సంకేతాలు ఇవ్వద్దు అని చెప్పని మీకు హెచ్చరిస్తూ మీ కొండా సురేఖ గారికి నేను మున్నూరు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, బీసీ సాధికారిక సంఘం జనరల్ సెక్రటరీగా, మన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీగా మీకు అందరికి కొండా సురేఖ గారిని మా సమాజం తరపున, మా కుల సంఘాల తరపున మేము పూర్తిగా ప్రోత్సహిస్తాము, పూర్తిగా ఆ వెంటనే ఉంటాము. జరిగిన అవమానానికి మరి మనం కూడా ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము సమాజవంతంగా మేము అవమానంగా భావిస్తూ మా కులం, మా ముండూరు కులం మురళి గారు, కొండ సురేఖ గారు మా కులాన్ని కూడా అవమానిస్తున్నట్టుగా మేము భావించాల్సిన అవసరం ప్రతిపక్షాలకి హెచ్చరిస్తున్నాం. అవసరం ఉందని మా కులం తరపున, మా బీసీ సంఘాల తరపున మీకు ఒకే హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటి అవమానాలు కొనసాగితే మీ పార్టీ తెలంగాణ భూస్థాపితం అవుతుంది. భూస్థాపితం చేయడానికి మేము వెనకబడ్డ జాతులం ముందుకొచ్చి సురేఖ అక్క గారికి అండగా ఉండి మేము అండగా నిలబడి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చూసుకోవడం కోసం మేము కూడా చర్యలు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC Live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ, బాయ్. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.